నా ఫ్రెండ్స్ అందరూ ఇదిగోండి మట్టి అంతా కలుపుతున్నాం ఎరువు తెచ్చి. ఎరువు కోకోపిట్ నానబెట్టాం. గజ్జాలు పెట్టి ఇట్లా కోకోపిట్ ఆకులు ఇసుక అన్నీ మొన్న బాగు చేశాను చూసారు కదా. ఆ చెత్త అంతా ఇప్పుడు ఎత్తి పడేస్తున్నాను అనమాట. ఇవన్నీ మళ్ళీ మట్టి చేస్తాను. ఇదంతా కుండీల్లో ఈ డబ్బాలన్నీ కట్ చేసి మళ్ళీ మొక్కలు పెట్టుకోవాలి కొత్తగా. మన గోరింతాకు విత్తనాలు వచ్చేసినాయి ఇక్కడ. ఈ పగిలిపోయినవి తీసేసి మొన్న ఇక్కడంతా చెత్త వేసాగా ఈ చెత్త అంతా తీపిచ్చేసా. ఇది ఇక్కడ చెత్త ఉంది, ఇంక ఇది క్లీన్ చేయించాలి. మట్టి ఎండబెట్టాను. మొన్న మొక్కలు ఇక్కడ చెత్త కూడా తీసేసాం. ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. క్లీన్ అండ్ గ్రీన్ అనమాట. మన గార్డెన్ అంతా క్లీన్ చేపించేస్తాను ఈవినింగ్ కల్లా. నేను చేసినంత చేసి పక్కన కూడా క్లీన్ చేస్తున్నారు, బాగు చేపిస్తున్నారు. ఇంకా గీది ఇవాళ ఎల్లో ఫ్లవర్స్ కొన్ని కొయ్యలేదు, గుడికి వెళ్ళట్లేదు, చాలా కోసం. ఎప్పటికప్పుడు ఇవి ఇట్లా తీస్తే ఇక్కడ మనకి ఎక్కువ వస్తాయి. ఇవి చూసారు ఎంత పెద్దగా అయినాయో. ఎక్కడ పూసిందో చూడండి మొదల్లో మొగ్గలు. ఇవ్వండి మొగ్గలు చూసారా, మొదట్లో పూసింది. గడ్డి పీగుతూనే ఉన్నాం, వస్తూనే ఉంది. ఈ గుండీలో దిగుతా ఆ కుండీలో పీగుతుంది. ఎప్పటికప్పుడు మనం డైలీ తీసుకోకపోతే ఇబ్బంది అన్నమాట. మన వైట్ డిసెంబరాలు ఇది. ఇదిగోండి మొగ్గలు ఇంకా ఉన్నాయి మనకి, వైట్ డిసెంబర్. ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందో కింద కామెంట్స్ పెట్టండి. మనం ఎప్పటికప్పుడు కట్ చేసేసుకోవాలి. ఇట్లా పువ్వులు అయిపోయిన వెంటనే అప్పుడు మనకు వస్తాయి. ఇట్ట వెర్రితలు వేసినవి అసలు కొంచెంకూడదు. ఇంక ఇది ఒకటి కట్ చేసేయాలి, మొగ్గలు అయిపోయింది. ఇది చూసారా ఎప్పటికప్పుడు ఎట్లా వస్తున్నాయో. ఇట్లా ఎండిపోతే ఇది తీసేసి మళ్ళీ మనకి ఇక్కడ గడ్డి వచ్చేసింది చూసారా. చేస్తూనే ఉంటున్నాం, వస్తూనే ఉంటుంది మనకి. మొక్కలు మరి అందంగా ఉండాలంటే మనం చేసుకోవాలి. మనం పూపిచ్చిన పూలతో మనం పూజ చేసి దేవుని గుళ్ళో ఇస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. మన చెర్రీ టమాటాలు, ఆకుకూరలు అవి కూడా ఎంత బాగుంటున్నాయి. ఇవ్వండి, ఇది పడేయట్లేదు ఫ్రెండ్, అది మట్టి చేస్తున్నా. ఇది చూసారా, ఈ పూలు ఎంతమందికి ఇష్టం. బొగడబంతి, చిన్న మందారే మొగ్గు వచ్చేసింది చూసారా, మన్నబెట్టా నేను. మనం పోషణ చేసిన కొద్దికి చాలా బాగా వస్తాయి. వామాకు ఎంత హెల్త్కి అన్నిటికీ చాలా మంచిది. నేను పైకి వచ్చినప్పుడు తింటూ ఉంటా. మనకి స్టమక్ ఇంకేంటి అన్నిటికీ బాగా పనికి వస్తాయి. చిగురు వస్తుంది మన బత్తాయి. ఎప్పుడు కాస్తుంది అంటారు, బత్తాయి చెట్టు ఎన్ని సంవత్సరాలకు కాస్తుంది? నేను పెట్టి 1 year అయింది. మీకు తెలిస్తే నాకు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్ ఆల్. డాబా అంతా పెట్టేసాం మన ఖాళీ లేకుండా ఫుల్లు.